తిరువెంబావైలో పాసురము 12. ஆர்த்த பிறவி துயர்கெடா நாமார்த்தாடும் ஆர்த்த பிறவி துயர்கெடா நாமார்த்தாடும் தீர்த்தனல் தில்லை சிற்றம்பலத்தே தீயாடும் கூத்தன் இவானும் குவலயம் எல்லோமும் காத்தும் படைத்தும் கரந்தும் விளையாடி வார்த்தையும் வார்த்தையும் வேசி வளை சிலம்பவார் கலைகள் ஆர்த்தாரவம் செய்ய அணிகுழல் மேல் வந்தார்பா பூத்திகளம் பொய்யேன் குண்டைன் உடையான் பான் பாதம் பூத்திகளம் பொய்கை குடைந்துடையான் பான் பாதம் ஏத்தி இரும் சுனை நீராட் ஏலோ ரெம்பாவாய். తిరువెంబావైలో పాసురము 12. భవభయహరుడు పరిశుద్ధుడు శివుడు భవభయహరుడు పరిశుద్ధుడు శివుడు చిదంబరమున నిదే తాండవమాడే చూడు చిదంబరమున నిదే తాండవమాడే చూడు అగ్ని చేతబూని దివ్య జ్ఞాన సభలో అగ్ని చేతబూని దివ్య జ్ఞాన సభలో సృష్టి స్థితి లయకారుడు నటన మాడెను నేడు సృష్టి స్థితి లయకారుడు నటన మాడెను నేడు. ఓ సఖీ నీ చేతి కంకణాలు గలగలమనగా ధరించిన భరణాలు తళతళలాడగా అందమైన నీ కురులపై భ్రమరాలాపన చేయగా జలకములాడుతూ పరమేశుని కీర్తించగా మేలుకో చెలి ఆలోచించుకో. పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో 8 మంది కన్యలు ఆ పరమేశ్వరుని దర్శనానికి వెడుతూ ముందుగా శుద్ధ జలములు కల ఒక తటాకాన్ని చేరుకుని ఆ శివుని మనసులో దర్శించుకుంటూ స్తుతించుకుంటూ ఆ మహేశ్వరుని యొక్క గుణగణాలను ఒకరికొకరు చెప్పుకుంటూ వారిలో వారు సంభాషణ చేసుకుంటున్న దానిని ఇక్కడ ఈ పాసురంలో వర్ణించడం జరిగింది. ఇంకా ఆ తటాకము అంటే ఆ కొలను యొక్క అందాన్ని,
అక్కడ ధ్వనించేటువంటి శబ్దాలను, ఇంకా వారు ఆ స్నానం ఆచరించడానికి గల కారణాన్ని, అంటే ఇక్కడ ఆ స్నానం అంటే జ్ఞాన సముపార్జన అని మనం భావించాలి. అలా అన్నిటినీ కూడా చాలా మనోహరంగా ఈ పాసురంలో వివరించడం జరిగింది. ముఖ్యంగా చిదంబరంలో అగ్నిని చేత పట్టుకుని తాండవమాడుతున్నటువంటి నటరాజస్వామిని వారు తమ మనోనేత్రంతో దర్శించుకుంటున్నారు. ఒకసారి ఆ తాండవమాడేటువంటి నటరాజుని మనం కూడా దర్శించుకుందాం. ప్రపంచమంతా ఆశ్చర్యచకితమైనటువంటి భారతీయ ఉపాస్యమూర్తులలో నటరాజ విగ్రహం ఒకటి కదా. విశ్వంలో ప్రతి పరమాణువులోనూ జరిగే స్పందన, అంటే సృష్టి స్థితి లయాత్మకంగా సాగే ఆ శివ నాట్యాన్ని, ఆ విశ్వ చైతన్య స్పందననే భారతీయ మహర్షులు తపస్సమాధిలో నటరాజస్వామిగా దర్శించి ఉన్నారు. శబ్దము కాంతి అంటే నామము రూపము, ఈ రెండే విశ్వమంతా ఉన్నాయి. వీటికి మూలమై నియంత్రించేటువంటి చైతన్యం తానేనని తెలియజేస్తూ ఆ స్వామి డమరుకాన్ని, అగ్నిని తన చేతులలో ధరించి అభయహస్తాన్ని, డోలాహస్తాన్ని అభయ లీలా ప్రదాయకునిగా ప్రకటించి వామపాదమెత్తి శక్తి స్పందనను బోధిస్తూ అపస్మార దైత్యుని మర్దిస్తూ నిలిచేటువంటి ఆ శివ నాట్యమూర్తి ఎంతో తత్వాన్ని తెలియజేస్తుంది. ఒక చెవికి ఆయన ధరించినటువంటి మకర కుండలం, మరొక చెవికి తాటంకం ధరించి శివశక్తుల యొక్క ఏకత్వాన్ని తెలియజేస్తుంది ఆ మనోహరమైనటువంటి సాకార రూపం. ఆ నటరాజస్వామిని వారందరూ కూడా తమ మనోనేత్రంతో దర్శించుకుని భక్తి పార్వశ్యంతో వాళ్ళు, ఆనందంతో వాళ్ళు ఉప్పొంగిపోతున్నారు. వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఆ నటరాజస్వామియే మనల్ని ఈ భయ సాగరా నుంచి తప్పించేటువంటి వాడు. ఆయనని మనసారా మనం కీర్తించుకుందాం, ఆయన గుణగణాలన్నిటినీ కూడా మనం చెప్పుకుందాం, ఒకరికొకరు చెప్పుకుని మనం ఆనందిద్దామని చెప్పి అంటున్నారు. వీరంతా అక్కడ స్నానం చేస్తున్నటువంటి ఆ తటాకం ఎంతో మనోహరంగా ఉందిట. పుష్పాలతో నిండినటువంటి గొప్పదైనటువంటి తటాకంలో, శుద్ధ జలాలతో కూడుకున్నటువంటి ఆ తటాకంలో వీళ్ళందరూ మునిగి వారంతా స్నానం చేస్తూ ఉంటే వారి చేతి గాజులు గలగలలాడుతూ ఉన్నాయట. వాళ్ళు ధరించినటువంటి ఆభరణాలన్నీ కూడా చక్కగా మధురంగా మ్రోగుతూ ఉంటే, వారి సిగలపై తేనెటీగలు ఝుంకారం చేస్తుంటే, ఎందుకంటే ఆ తటాకమంతా పుష్పాలతో నిండి ఉంది కదా, పుష్పాలు ఉన్న చోట భ్రమరాలు కూడా ఉన్నాయి. ఆ భ్రమరాలన్నీ కూడా వీళ్ళ సుగంధభరితమైనటువంటి ఆ కురుల దగ్గరికి వెళ్ళి అవి కూడా ఝంకారం చేస్తూ ఉన్నాయట. అలాంటి ఆ పవిత్రమైనటువంటి మనోహరమైనటువంటి ఆ సమయంలో వీరందరూ కూడా భగవన్నామ ధ్యానంలో ఆ పారవస్యంలో ఉండి వారందరూ కూడా ఆ భగవంతుని చేరుకోవడం కోసం అని చెప్పి స్నానం చేస్తున్నారు. ఇది ఈ పాసురంలో వర్ణించబడినటువంటి విషయము.